నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. విజయవాడ పుస్తక ప్రదర్శనకు వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన పుస్తకం గురించి అయితే ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన ప్రతులన్నీ ఇతరులకు గిఫ్ట్గా ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వడానికైతే సుమారుగా 200 నుంచి 300 పుస్తకాలు అయితే ఆయన సేకరించారు. ఒకే పుస్తకాన్ని 300 బుక్స్ అయితే ఆయన సేకరించారు. ఆ పుస్తకం పేరు, ఆ పుస్తకం యొక్క గొప్పదనం గతంలోనే నాకు తెలుసు. ఆ పుస్తకం యొక్క పూర్తి వివరాలు నాకు తెలుసు. కానీ దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికైతే నేను తీసుకువెళ్తున్నాను. ఇది ఒక గొప్ప పుస్తకం అని అయితే ఆయనైతే చెప్పడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఇదేనండి. ఆ పుస్తకం పేరు ద మ్యాన్స్ సెర్చింగ్ ఫర్ మీనింగ్, తెలుగులో అర్థం కోసం అన్వేషణ. ఇది చాలామంది తెలుగులోకి అనువదించారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క శైలిలో అనువదించారు. సో విషయం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రచయిత అయిన, అంటే ఈ పుస్తకాన్ని రాసిన ఫ్రాంకిల్ గారు వియన్నా విశ్వవిద్యాలయం నుంచి ఆయనైతే డాక్టరేట్ తీసుకున్నారు. డాక్టర్ అయిన, సైకియాట్రిక్ డాక్టర్ అయిన ఆయన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్, అప్పటి జర్మనీ ఛాన్సలర్ అయిన హిట్లర్ నిర్బంధంగా కొన్ని శిబిరాలను ఏర్పాటు చేసి కొందరిని అక్కడ నిర్బంధంగా ఉంచిన సందర్భంలో 2 శిబిరాల్లో అయితే ఈ పుస్తకం రచయిత అయితే ఫ్రాంకిల్ గారు ఉన్నారు. ఆ 2 శిబిరాల్లో తన అనుభవాలను, అంటే ఒక దుర్భేద్యమైన పరిస్థితుల్లో, ప్రాణం మీద ఆశ వదిలేసుకున్న పరిస్థితుల్లో, అసలు ఇంకా బతకడం కూడా వేస్ట్, వృధా, ఈ బతుకు ఇంకా బతకడం కూడా వృధా అన్న సమయంలో ఫ్రాంకిల్ గారు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, ఆయన ప్రతిరోజు శిబిరాల్లో గడిపిన పరిస్థితి ఎలా ఉంది, దినదిన గణంగా అప్పట్లో ఎలా బతికి బట్టగట్టిగారు ముందుకు వచ్చారు అనే విషయాలు పూర్తిగా ఈ బుక్లో అయితే ఉంటాయి. ప్రతి పేరా కూడా చాలా చదివించేలా ఉంటుంది, చాలా సూటిగా ఉంటుంది. జీవితం మీద మనకి, అంటే ఒక జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎలా జీవించాలి, చివరి నిమిషంలో కూడా, అంటే చావు వచ్చే వరకు కూడా జీవితం మీద ఎందుకు ఆశ వదులుకోకూడదు, తనకు ఎదురైన అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఆ సమయంలో కూడా తను సస్టైన్ అవడానికి ఎలాంటి పనులు చేశారు, ఎలా తన ఆశ నిలుపుకున్నారు, జీవితం మీద ఆశ ఎలా నిలుపుకున్నారు, మళ్ళీ శిబిరాల నుంచి ఎలా బయటకు పడ్డారు, మళ్ళీ ఒక శిబిరంలోంచి వెళ్ళిన తర్వాత ఇంకో శిబిరంలోకి, అంటే మరణం చివరి వంచుల వరకు వెళ్ళడం, మళ్ళీ బయటపడడం, మళ్ళీ అమ్మయ్య బతికేనరా దేవుడు అన్నప్పుడు మళ్ళీ చావు వంచుల వరకు వెళ్ళడం. సో ఎప్పుడు కూడా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించాలి, ఎట్టి పరిస్థితుల్లో మరణానికి మనం లొంగిపోకూడదు అని అయితే ఫ్రాంకిల్ గారు చెప్తారు ఈ పుస్తకంలో. ఎందుకంటే యువత ముఖ్యంగా ఈ పుస్తకాన్ని చదవాలని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయాలకే యువత బాగా భయానికి లోనవడం కానీ, జీవితం మీద విరక్తి రావడం కానీ, ఇతరత్ర అంశాలు ఎక్కువగా అవుతున్న తరుణంలో యువత విషయంలో ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు ఇచ్చి ఖచ్చితంగా దోహదం చేస్తాయి. ఫ్రాంకిల్ గారు చాలా దారుణమైన పరిస్థితిలో, ఇంకా నాకు ఈ బతుకు వద్దు, ఇదేం బతుకు అన్న పరిస్థితిలో కూడా ఆశ వదులుకోకుండా పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, ఆ శిబిరాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఎదురైన మనుషులు, వాళ్ళ స్వభావాల గురించి అయితే చక్కగా చెప్తారు. అసలు ఈ బుక్ చదువుతున్నంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, మన జీవితం కూడా ఇంతకన్నా దారుణమైన పరిస్థితిలో లేదు కదా, ఫ్రాంకిల్ గారు అంత దారుణమైన పరిస్థితుల్లోంచి బయటికి రాగలిగారు జీవితం జీవించడానికి పూర్తి స్థాయిలో అని మనకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటి బుక్ అయితే ఒక వ్యక్తిత్వ వికాస పాఠంగా అయితే ఇలాంటి బుక్కులు పనికొస్తాయి. ఖచ్చితంగా యువత అయితే చదవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా, ఇలాంటి బుక్ నేను చాలామంది గిఫ్ట్గా ఇస్తాను అని ఎందుకు చెప్పారంటే, ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. మనం మానసికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటామో మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నిరాశలోకి, నిస్పృహలోకి జీవితం వెళ్ళిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మన అందమైన జీవితాన్ని, అంటే ఈ రోజు ఎప్పటికీ ఉండిపోతే, ఈ రోజు బాగాలేకపోతే రేపు అనేది ఉదయిస్తుంది, మళ్ళీ రేపు బాగుంటుంది, మళ్ళీ రేపు బాగుంటే ఎల్లుండి బాగుంకుండా ఉంటుంది. అంటే ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది జీవితం. దాన్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆశ వదులుకోకూడదని అయితే ఖచ్చితంగా ఇలాంటి బుక్స్ అయితే మనకు చెప్తాయి. ఖచ్చితంగా చదవండి ప్రతి ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పడం కాదు, కానీ ఇది ఒక గొప్ప బుక్. చాలా వరకు రచనలు ఇలాంటి బుక్స్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. పూర్తి స్థాయి అనువాదం అయితే ఇది భాస్కర్ రెడ్డి గారు చేశారు. ఇది ఇంకా చాలామంది, నాకు తెలిసి 3-4 దీని అనువాదకులు, అంటే చాలా రకాలుగా అయితే రకరకాల విభిన్నమైన శైలిలో వాటిలో చేశారు. ఏది మనకి అవైలబుల్గా ఉంటే అది చదివితే బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బుక్ ఇదనమాట. సో ఇలాంటి బుక్స్ చదివి
మనం మానసికంగా దృఢంగా అవ్వాలని అయితే నా కోరిక. ఇంకా ఇలాంటి బుక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన బుక్స్ విషయంలో ఇంకా ఏమైనా ఉంటే మీరు ఏమైనా మీ సజెషన్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి, దాని మీద డిస్కస్ అయితే చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ ఇవ్వండి, లైక్ ఇచ్చి ఖచ్చితంగా నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.